హలో! హాయ్! ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ బీ పాజిటివ్ బడ్డీస్ అండి. అంతం లేని పనితో, పంతం లేని మనసుతో, పుట్టుకతో సొంతమైన పని చేసుకుంటూ, ఆఫీస్‌లో జాబ్‌కి, ఇంట్లో పనికి సెలవు ఉండి లేని సండేని పాజిటివ్‌గా ఎంజాయ్ చేద్దామా? సో, అయితే నాతో పాటు వీడియోలోకి వచ్చేయండి. ఇది సండే రోజు వ్లాగ్ అండి. నేను ఏ రోజైనా నా డేని పూజతో స్టార్ట్ చేయాలనుకుంటానండి. సో, నేను అలా స్టార్ట్ చేయాలంటే ముందు రోజు నైటే పని మొత్తం కంప్లీట్ చేసుకుంటానండి కిచెన్‌లోది. సో, మార్నింగ్‌కి నాకు వర్క్ ఉండదు. మార్నింగ్ లేవగానే ఊడ్చేసి ముగ్గు పెట్టేసుకొని ఫ్రెష్ అయిపోయి పూజ చేయడమే. డైలీ ఒక 10 మినిట్స్ పూజ నాకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. డే మొత్తం పాజిటివ్‌గా నడుస్తుంది. సో, పూజ అయిపోగానే కిచెన్‌లోకి వెళ్ళిపోతానండి. నానబెట్టిన బాదాము, వాల్నట్స్ ఒలిచి పెడతాను. సో, టీ పెట్టుకుంటున్నానండి. టీ కోసం పాలు. మా హస్బెండ్ ఒక 3 మంత్స్ దాకా షుగర్‌కి సంబంధించినవి ఏమీ తినడం, తాగడం చేయరంట. సో, నేను వాడే ఒక 1 ఆర్ 2 టీ స్పూన్ షుగర్ కోసం నేను డైట్ చేయను. మీరు తాగొద్దులెండి, నేను తాగుతానని నేను పెట్టేసుకుంటున్నానండి. సండే స్పెషల్ మా ఇంట్లో గారెలు, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ అండి. పిల్లలు సిక్ అయి ఉన్నారు కోల్డ్ కాఫ్‌తో. సో, వాళ్ళకి స్పైసీగా తినాలనిపించిందనుకుంటా. సో, అడిగారు, చేస్తున్నాను. గారెలొచ్చేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, అల్లము, మిరియాలు కచ్చా పచ్చిగా దంచి వేశానండి. సో, మినపగుళ్ళు వేసేసి మిక్సీ పట్టేసి గారెలు వేయడమే. సో, చాలామంది అంటారు మిక్సీలో పిండి పడితే గారెలు మంచిగా రావని. ఏమోనండి, నాకు బాగానే వస్తాయి. కాకపోతే గ్రైండర్లో వేస్తే కొంచెం పిండి ఒదిగిస్తుంది. మిక్సీలో అయితే కొంచెం ఎంత వేస్తామో అంతే వస్తుంది పిండి. సో, గారెలు అయితే మెత్తగానే ఉంటాయండి, చాలా బాగుంటాయి. చూడండి, మీకే తెలుస్తుంది. అది పొంగినట్టు కూడా ఉన్నాయి. సో, గారెలు వేసేసి వేడివేడిగా పిల్లలకి పెట్టేస్తానండి. వాళ్ళు కర్రీలో తినరు. వేసుకుంటే పికిల్ కానీ, లేకపోతే చట్నీ, లేకపోతే సాస్ వేసుకుంటారు. సో, వాళ్ళకి వేడివేడిగా పెట్టేసామంటే వాళ్ళు వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి పెట్టకపోతే నాతో ఆడుకుంటారు. సో, వాళ్ళకి పెట్టేస్తే ఒక పని కూడా అయిపోతుంది. ఇంకోటేంటంటే, వీడియో తీసినప్పుడు నేను సిక్ అవ్వలేదండి. వీడియో తీయడం అయిపోయినాక అంటే నెక్స్ట్ డే నేను సిక్ అయ్యాను. సో, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నా వాయిస్ అంతా తేడాగా ఉంది. సో, ఏమనుకోకండి. ఇంకొకటి, థంబ్‌నెయిల్‌లో యూట్యూబ్ బిగినర్ స్టార్టింగ్ ట్రబుల్స్ అని పెట్టాను కదండీ! ఎందుకంటే యాక్చువల్‌గా వీడియో అడ్డంగా పెట్టి తీయాలి కదా! వీడియో కోసమైతే. షార్ట్స్ కోసమైతే నిలువుగా పెట్టి తీస్తాము. నేను ఈ హడావిడిలో మర్చిపోయి నిలువుగా పెట్టి తీసేశాను. కానీ బిగినర్‌గా మన మూలాలు గుర్తుండాలి కాబట్టి అలానే పోస్ట్ చేద్దాము, గుర్తుండిపోయిద్దని అలానే పోస్ట్ చేశాను. సో, యాక్సెప్ట్ చేయండి. మీకు కనుక నచ్చితే వీడియో లైక్ చేయండి. గారెల్లోకి మటన్ చేస్తున్నానండి. సో, ఫస్ట్ మటన్ క్లీన్ చేసేసి కుక్కర్‌లో పెట్టి విజిల్ పెట్టేస్తాను. అది ఉడికిపోతుంది. ఇంకా ఇంకొక సైడ్ ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అండ్ సాల్టు, అండ్ పసుపు, అండ్ అల్లం చిన్నిపాయ పేస్ట్ ఫస్ట్‌లోనే ఆయిల్‌లోనే అవి జీలకర్ర, ఇలాచి అండ్ దాల్చిన చెక్క, లవంగాయలు వేస్తానండి. అవి 2 సో, అవి ఫ్రై చేస్తున్నాను. యాక్చువల్‌గా దీన్ని పేస్ట్ చేసి కూడా వేయొచ్చు. కాకపోతే ఇది మొత్తం మిక్సీ పట్టి వేస్తే ఏంటంటే స్వీట్‌నెస్ ఎక్కువ అవుతుంది. సో, స్వీట్‌నెస్ ఎక్కువ అయ్యేసరికి మనం కొంచెం మసాలాలు ఎక్కువ వేయాల్సి వస్తుంది. సో, అనవసరంగా మసాలాలు ఎందుకు, అసలే సిక్ అయి ఉన్నారు కదా, మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఇప్పుడు ఇలా ట్రై చేస్తున్నాను. అంటే ఒకసారి అలా, ఒకసారి ఇలా చేస్తూ ఉంటాను. సో, ఈరోజు ఇలా చేస్తున్నాను. సో, ఇంకా ఏంటంటే ఇది బాగా ఫ్రై అయినాక, అంటే ఆల్మోస్ట్ కుక్ అయ్యేదాకా నేను దీన్ని ఫ్రై చేస్తానండి. మొత్తం కుక్ అయిపోయినాక చివర్లో ఉడికిపోయిన మటన్ వేస్తాను. ఇంకో సైడ్ ఏంటంటే చికెన్ కర్రీ చేస్తున్నానండి. చికెన్ బిర్యానీ కని కర్రీ తీసుకొచ్చారు కదా! అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా, మళ్ళీ ఏదన్నా పాడైపోతుందేమోనని కొంచెం తీసాను చికెన్ విడిగా. సో, అది ఫ్రై చేద్దామని స్టార్ట్ చేశాను. కాకపోతే మళ్ళీ ఫ్రైలోకి సాంబార్ చేయాలి. మళ్ళీ సాంబారు, ఫ్రైలోకి వైట్ రైస్ చేయాలి. ఇవన్నీ చేస్తా కూర్చుంటే ఈ సండే అంతా చేయడమే సరిపోయిద్ది. తినడానికి టైం ఉండదేమోనని చికెన్ ఫ్రై క్యాన్సిల్ చేసేసి చికెన్ కర్రీ చేశానండి. సో, ఎట్ ఏ టైం 2 పొయ్యిల మీద మటన్ కర్రీ, చికెన్ కర్రీ 2 కంప్లీట్ చేశాను. ఇదిగోండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది మటన్, ఆనియన్స్. చికెన్ కర్రీ కూడా ఈక్వల్‌గా అయిపోవచ్చిందండి. ఇదిగోండి, మటన్ బాగా లేతదనుకుంటా, బాగా ఉడికింది. సో, మటన్ వేసేసి కొంచెం ఫ్రై అవ్వనిచ్చేసి ఆయిల్‌లో, ఇంకా తర్వాత ఈ వాటర్ ఉన్నాయి కదా, మటన్ స్టాక్ వేసేస్తాను. చాలా మంచిగా వస్తదండి. థిక్ గ్రేవీ వస్తది ఈ వాటర్ వేయడం వల్ల. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్‌లో నేను పారబోసేదాన్ని, తెలియక 1 ఆర్ 2 టైమ్స్ పారబోసాను. తర్వాత యూట్యూబ్‌లోనే చూశాను. సో,
కర్రీ కూడా అయిపోయింది. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ అనేది చూసుకోండి గ్రేవీ. సో, నేను గారెలోకి కావాలన్నాను కాబట్టి కొంచెం గ్రేవీగా ఉంచాను. అయిపోయిందండి ఇంకా కర్రీ. చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేయడమే అండి. గారెలోకి మటన్ కర్రీ చాలా బావుంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయినాక ఇంకా చికెన్ బిర్యానీ స్టార్ట్ చేసేస్తానండి. సండే కదా అని ఆరాంగా వండాలనిపిస్తది కానీ, పిల్లలతో, పనితో సండే రోజు కూడా హడావిడిగా ఎందుకు, ముందే వండేసుకొని తినే టైంకి ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు అని నేను వంట దగ్గర గ్యాప్ తీసుకోనండి. సో, ఎమ్మటే పనైపోంగాల్నే బ్రేక్‌ఫాస్ట్ అయిపోంగాల్నే లంచ్‌కి అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటాను. సో, చికెన్ బిర్యానీ స్టార్ట్ చేసేస్తానండి. సండే అంటే హాలిడే అంటారు గానీ, ఇంట్లో ఆడవాళ్ళకి కిచెన్‌లో వంటకి, మనం తినడానికి హాలిడేస్ ఎప్పుడూ ఉండవండి. హాలిడే ఉండి లేని సండేని ఎవరెలా ఎంజాయ్ చేశారో, మీ సండే స్పెషల్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, బిర్యానీ స్టార్ట్ చేసేస్తున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేశాను. ఒక 3 ఆర్ 4 స్పూన్స్ ఘీ వేశానండి. హోమ్‌మేడ్ ఘీ. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఇంకోటి ఘీ ఏంటంటే మేమందరం యూజ్ చెయ్యము. బాబు ఒక్కడే తింటాడు ఘీ. సో, నేనిలా రైస్ కానీ, బిర్యానీస్ కానీ, బ్రెడ్ ఆమ్లెట్స్ కానీ వేసినప్పుడు ఫుల్‌గా యూజ్ చేసేస్తాను. అలా అన్నా బాడీ తీసుకుంటది ఘీ అని. సో, ఇంకా మిగతాదంతా సేమ్ యూట్యూబ్ ప్రొసీజరేనండి. యాక్చువల్‌గా నేను నాన్ వెజ్ మొత్తం యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నాను. పర్లేదు బానే వండుతాను. బిర్యానీ దినుసులు నా దగ్గర లేవండి. ఉన్న వరకే వేస్తున్నాను. మరాఠీ మొగ్గ, జీలకర్ర, ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగాయలు, జీలకర్ర వేశానండి. సో, అవి ఫ్రై అయిపోయినాక ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేశాను. సో, ఒక పక్కన రైస్ ఉడకబెడతానికి ఆహ్, వాటర్ పెట్టేశాను. మ్యారినేట్ చేసిన చికెను వేశాను ఆయిల్‌లో. ఇది కుక్ అయిపోయినాక దీని మీద ఉడికిపోయిన రైస్‌ని లేయర్స్‌గా వేస్తానండి. సో, ఆల్మోస్ట్ రైస్ కూడా 70% కుక్ అయిపోయింది. సో, దీంట్లో ఉన్న వాటర్‌ని డ్రైన్ చేసేసి లేయర్స్‌లా వేయడమే అండి. సో, చికెన్ తీసానండి లేయర్స్‌లా వేద్దామని. కొంచెం రైస్ వేసి దాని మీద చికెను మళ్ళీ రైస్‌తో లేయర్ వేసేసాను. సో, పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసాను. పుదీనా, కొత్తిమీర వేశాను. ఫ్రై చేసిన జీడిపప్పు గూడా వేశానండి. సో, అంతా అయిపోయింది. చికెన్ బిర్యానీ అయిపోయిందండి. ఇంకా చివరిగా ఏంటంటే కింద ఒక చపాతీ ప్యాన్ పెట్టాలండి. కాకపోతే చపాతీ ప్యాన్ పెట్టబోయి దోస ప్యాన్ పెట్టాను. టోటల్‌గా ఈ చికెన్ బిర్యానీలో బిస్కెట్ అయింది నా దోస ప్యాన్ అండి. నెక్స్ట్ డే దోసలు కూడా రాలేదు. కానీ చికెన్ బిర్యానీ బా వచ్చింది. ఇంకా సండే పనులంటే చాలా ఉంటాయి గదా! సో, దాంట్లో ఒక పనేంటంటే వెన్న తీయడం అదేనండి నెయ్యి గాయడం అండి. సో, అదొచ్చేసి నిన్నటి పెరుగండి. ఇదొచ్చేసి 1 వీక్ నుంచి పెరుగు అంటే మిగిలిపోయిన పెరుగు విత్ మీగడ. సో, ఈ 2 ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను గదా! అవి మిక్సీ పట్టేసి కవ్వంతో చిలికేసి వెన్న తీసేసి కాసేస్తానండి. సో, మిక్సీ పట్టేసాను. వెన్న తీసేస్తున్నాను. ఇంకోటేంటంటే వెన్న తీసిన తర్వాత నేను స్టీల్ గిన్నెలో కాసేస్తున్నానండి. సో, ఇది కవ్వం ఉంది గదా! దానికున్న నేను తొడవడము, తీయడం చేయనండి. ఎటు స్టీల్ గిన్నెలో కాస్తున్నా కాబట్టి అడుగంటుతది గాబట్టి దాన్ని తిప్పుతా ఉండాలి. సో, దీంతోనే తిప్పేస్తాను. సో, ఆ వేడికి దానికున్నదంతా కరిగిపోతది. సో, కరిగిపోయినాక తీసి పక్కన పడేస్తాను. తిప్పుతా ఉంటే మనకి గిన్నెకి అడుగంటకుండా ఉంటది. సో, అయిపోయిందండి కాసేసాను. ఈ డబ్బాలో స్టోర్ చేసేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మా పాపకి సెకండ్ టర్మ్ బుక్స్ ఇచ్చారండి. సో, దానికి కవర్స్ వేయడానికని ఈరోజు ఫిక్స్ చేసుకున్నాము. అంటే నిన్నేలెండి ఇచ్చింది. కాకపోతే డైలీ కుదరదు గదా! ఈరోజు సండే గదా! ఇంకా ఈరోజు ఫిక్స్ చేసేసి కవర్స్ ఏసాము. సండే అంటేనే చాలా పనులుంటాయండి. అందులోనూ జాబ్ చేసే వాళ్ళకేంటంటే 1 వీక్‌కి సరిపడా పనులన్నీ సండేనే చేసుకోవాలన్నట్లుగా ఉంటది. సో, అందుకని సండే రోజు అలుపు లేకుండా పని చేస్తూనే ఉంటాము. అనుకోవడానికే సండే హాలిడే. కాకపోతే సండేనే ఫుల్ వర్క్ డే అండి. యూట్యూబ్ బిగినర్స్ స్టార్టింగ్ ట్రబుల్స్ అన్నాను కదండీ! సో, అందులో భాగంగా దీంట్లో కొన్ని వీడియోస్, కొన్ని క్లిప్స్ మిస్ చేశానండి. సో, ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, స్టే ట్యూన్డ్, బీ పాజిటివ్ బడ్డీస్.